కాంచన ఫోన్ చేసి జోష్న గురించి నిజం చెప్పేయడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న సుమిత్ర. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివనారాయణ పారిజాతానికైతే పని మనిషిగా శిక్ష వేస్తాడు. అలా వేసి కార్తీక్కి అప్పచెప్తాడు. అన్యాయం జరిగింది నీకు నీ భార్యకి, కాబట్టి ఈ శిక్ష తను ఎలా అమలు పరుస్తుందో చూసుకునే బాధ్యత నీదేరా. శిక్ష వెయ్యమని చెప్పావు. నేను ఎప్పుడూ కూడా అన్యాయాన్ని న్యాయమని సపోర్ట్ చేయను. అది ఎవరైనా సరే శిక్ష వేసి తీరుతాను అని చెప్పేసి కార్తీక్కి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఈలోగా సుమిత్ర అయితే మాత్రం జోష్న దగ్గరికి వస్తుంది. ఏంటి జోష్న, బాధపడుతున్నావా? ఎవరికైనా బాధ కలుగుతుంది, నిజమే. ఎందుకంటే ఓటమి అనేది ఎవరి మనసునైనా గాయపరుస్తుంది. నీ సంగతి నాకు తెలుసు. గెలుపు కోసం అనుక్షణం పోరాడతావు, ఏదైనా చేయాలని ప్రయత్నిస్తావు. కానీ నువ్వు పోరాడావు, నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు. ఓడిపోయానని బాధపడకు, నువ్వు దిగులు పెట్టుకోకు అని చెప్పి అంటుంది. మమ్మీ, అలాంటిదేం లేదు మమ్మీ, నాకు తెలుసు. నువ్వు నా కన్న కూతురివి. నిన్ను ఈ చేతులతో పెంచాను. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలియదా? ఓటమిని నువ్వంత తేలికగా అంగీకరించలేవని నాకు తెలుసు. అలా అని ఎలాంటి పని చెయ్యకు. ఎందుకంటే తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. తప్పు చేసి గెలవాలి అనుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద శిక్షే. అందుకని తప్పులు చేసి దీపని ఏం చేసే ప్రయత్నం చెయ్యకు. దీపకు ఎలాంటి అన్యాయం జరిగినా తల్లిగా నేను కూడా నిన్ను క్షమించను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ముందు ఓదారుస్తుంది, తర్వాత మాత్రం వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర అయితే జోష్నకి. లేదు మమ్మీ, నేనేం చేయను. నాకు ఇది ఒక గుణపాఠమనే అనుకుంటాను. అంతకు మించి నేను ఏ ఆలోచన చేయడం లేదని తల్లికి చెప్తుంది. కానీ మనసులో మాత్రం పగతో రగిలిపోతుంది. ఇక అక్కడి నుంచి సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం వస్తుంది. ఇదంతా నీ కారణంగానే జరిగింది. చూసావు కదా ఎలాంటి పరిస్థితి వచ్చిందో. నీకేమే, నువ్వు బాగానే ఉన్నావు. నేనే కదా మళ్ళీ పాత గతాన్ని తవ్వుకున్నట్టుగా ఈ ఇంటి పని మనిషిగా మిగిలిపోయేలా ఉన్నాను. నెల రోజులు పని మనిషి బ్రతుకంటే చూడు ఎలా ఉంటుందో నా పరిస్థితి. పైగా కార్తీక్ గడి చేతికి చిక్కాను. ఇదంతా నువ్వు చేసుకున్నదే. నేను చేసుకోవడమేంటే? వాడు ఎప్పటికప్పుడు నీ తప్పుల్ని వెలికి తీస్తూనే ఉన్నాడు. నువ్వు తప్పు చేయడం, వాడికి దొరికిపోవడం నీకు అలవాటుగా మారిపోయింది. న్యాయంగా గెలవాలని నువ్వు అనుకోవు, నేను ఆలోచించను. ఎందుకంటే నా రక్తమే కదా నీది. అందుకనే నీ ఆలోచన నా ఆలోచన పెడతోవలు తప్పుతూ ఉంటాయి. నిజంగా దీపలా నీతిగా నిజాయితీగా ఉంటే గెలిచేవాళ్ళమేమో. గతం అనేది వదిలేస్తే వర్తమానంలో మంచితనం అనే ముసుగు వేసుకోకుండా మంచిగా నిజంగా ఉంటే ఆ దేవుడు మెచ్చేవాడేమో. ఏంటి కొత్తగా నీతులు చెప్తున్నావు? మంచితనం అనే ముసుగు వేసుకోవడం నాకు అలవాటు లేదు. నేను ముసుగు వేయను, మంచిదానిలా మారిపోను. నేను ఈ ఆస్తి కోసమే ప్రయత్నిస్తున్నాను. ఈ ఆస్తిని చేజిక్కించుకుంటాను. అలాగే దీపను ఎప్పటికీ ఇంటి వారసురాల్ని కానివ్వను. ఆ విషయంలో ఈ జోష్నలో ఎలాంటి మార్పు లేదు. అవునవును, నువ్వు కంపెనీలో దీపని సీఈఓని కానివ్వనని చెప్పావు. నేనే సీఈఓ అవుతానని చెప్పి ప్రగల్భాలు పలికావు. ఈరోజు ఏమైంది? కంపెనీలో 5వ తరగతి చదువుకున్న ఆ దీప సీఈఓ అయ్యింది. ఈ ఇంటి వారసురాలే అక్కడ సీఈఓగా కూర్చుంది జోష్న రెస్టారెంట్లో. నువ్వు మాత్రం నిస్సహాయురాల్లా మీ తాత ముందు తప్పు చేసి తలదించుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. ఇంతకు మించింది గుణపాఠం ఏదీ ఉండదు. అయినా నీదేముందిలే. ఏంటి నీదేముంది అంటున్నావు? నాకు మాత్రం శిక్ష పడదు అనుకుంటున్నావా? నాకు తాత శిక్ష వేస్తానని చెప్పాడు కదా. రేపొద్దున్న దీప సీఈఓ సీట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, నేనేమవుతానో నాకే తెలియదు. నాకు తాత ఎలాంటి శిక్ష వేస్తాడు అంటే నేను టెన్షన్ పడుతుంటే నీదేముంది అంటావేంటి? అవును, నీకు నువ్వు, నాకు నేను ఒకరికొకరు ఓదార్చుకోవడం తప్ప అంతకుమించి చేసేదేమీ లేదులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీర్ఘాలు తీస్తూ. అవును, ఈ రోజు నుంచి నేను కింద పడుకోవాలి కదా. అమ్మో, ఈ వయసులో ఎలా పడుకోవాలో ఏంటో. అలా అని కింద పడుకోకపోతే ఆ కార్తీక్ గాడు నన్ను మళ్ళీ ఇరికించేస్తాడు అని చెప్పేసి
తిప్పలు పడుతూ ఉంటుంది. ఇక పాత చీర కట్టుకుని నగలన్నీ తీసేసి ఆ ఇంట్లో ఒక పని మనిషిగా ఒకప్పుడు ఎలా బ్రతికిందో అదే పరిస్థితి అయితే పారిజాతానికి ఏర్పడుతుంది. ఇక ఇంటికైతే దీప, కార్తీకు వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఏంట్రా అక్కడ పరిస్థితి? ఏమైంది? అసలు ఏం జరిగింది? అవును. దీపని సీఈఓ చేశారని నువ్వే కదా చెప్పావు. అంటే జోష్న ఓడిపోయిందా? అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా అత్త ఏంటే? ఏమైందే? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముందు దిష్టయితే తీసి పడేస్తుంది. అసలే సీఈఓ అయ్యావు. ఇప్పుడు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ముఖ్యంగా జోష్న కళ్ళు, అలాగే మా పారిచేతం పిన్ని కళ్ళు నీ మీదే ఉంటాయి. నిన్ను ఎలా ఓడించాలని ప్రయత్నిస్తారు. కానీ ఒక్క విషయం జాగ్రత్త కార్తీక్. ఎందుకంటే నువ్వు కనుక ఎంత అజాగ్రత్తగా ఉన్నావో అంతగా దీపకి ప్రమాదం దగ్గరకొస్తుంది. జోష్న ఊరుకునే మనిషి అయితే కాదు. ఏదో రకంగా దీపని తప్పు చేసిన దానిలా నిలబెట్టి ఆ సీఈఓ పదవిని లాక్కోడానికి ఎన్ని కుట్రలైనా చేస్తుంది. దాని గురించి నాకు తెలుసు. అవును, అసలు జోష్న ఎలా ఓడిపోయింది? అసలు ఏమైందక్కడ? ఏం జరిగిందో పూర్తిగా చెప్పకుండా ఫోన్ పెట్టేశావేంట్రా? సీఈఓ అయ్యింది దీప అనే ఆనందం అయితే ఉంది. కానీ అసలేం జరిగిందో పూర్తిగా చెప్పరా? అని చెప్పేసి అంటూ ఉండగానే చెప్తాను. నేను చెప్తానత్తా ఏం జరిగిందో. దీప నువ్వాగు బావా. అత్తకి కూడా అన్నీ తెలియాలి కదా! పాపం ఎంతగానో ఎదురు చూస్తుంది అని చెప్పేసి ఇక అక్కడ జరిగింది జోష్న చేసిన కుట్ర, జోష్న పారిజాతం చేసిన పని ఇవన్నీ కూడా దీప అయితే కాంచనకు చెప్పేస్తుంది. కాంచనకు అలా చెప్పడంతో నేను చెప్పాను. నేను అంటూనే ఉన్నాను. ఆ జోష్నే చేసిందని. జోష్న ఎంతకైనా తెగిస్తుందని నేను చెప్తే జోష్న కాదేమో అన్నారు. చూసారా? నాకు అనుమానం మొదట్నుంచి దాని మీదే. అది సీఈఓ పదవిని అంత తేలిగ్గా ఎలా వదిలేసుకుంటుంది? భగవంతుడు మన వైపు ఉన్నాడు కాబట్టి ఈ నిజం తెలిసి నాన్న వాళ్లకు తగిన శిక్ష వేస్తాను అన్నారు. అయినా నాన్న కూడా అన్యాయం చేసినట్టే. సీఈఓ పదవిలో దీప కూర్చుంది అంటే జోష్న మీద పంతంతో కూర్చోపెట్టలేదు. దీప తన రెస్టారెంట్ని గ్రోత్లోకి తీసుకొచ్చింది కాబట్టి న్యాయంగానే కూర్చోబెట్టారు. కానీ శిక్ష వేసే విషయంలో మాత్రం దీపకి ఒక న్యాయం, తన మనవరాలికి ఇంకొక న్యాయం చూపిస్తున్నాడు నాన్న. అలాగే ఆ ఇంట్లో వాళ్ళు కూడా దీప తప్పు చేసిందని తెలిసిన మరుక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోమని దీపని దోషిని చేసి నాన్న చాలా మాటలు అన్నాడు. ఇప్పుడేమైంది? ఆ మాటలు, అలాగే ఆ కోపం, ఆవేశం తన మనవరాలి దగ్గరికి వచ్చేసరికి చల్లారిపోయాయా? అంటే న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండదా? అని చెప్పేసి ఆవేశపడుతుంది కాంచనైతే. మమ్మీ ఎందుకు అలా మాట్లాడుతావు? అక్కడ ఉన్నది తాత. తాత ఎవరికైనా శిక్ష ఒకలాగే వేస్తాడని నీకు తెలుసు కదా? లేదు, ఎవరికైనా ఒకలాగే శిక్ష వేయడు. తన ఇంటి వారసురాలికి ఎప్పుడూ కూడా కఠినమైన శిక్షలు విధించలేదు. ఎన్ని తప్పులు చేయలేదురా? మన కళ్ళ ముందు ఎన్నిసార్లు అది దొరికిపోలేదు. అది పారిజాతం పిన్ని చేసిన తప్పుల్ని లెక్కలు వేసుకుంటూ పోతే వాళ్ళ గురించి రాయడానికి పుస్తకాలు కూడా సరిపోవు. అన్ని తప్పులు చేస్తూ వచ్చారు. అయినా ప్రతిసారి నాన్న క్షమిస్తూనే వచ్చాడు. మళ్ళీ ఇంకొకసారి తప్పులు చేస్తూనే వచ్చారు. అలా అని కఠినమైన శిక్ష వేయలేదు. వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా నాన్న ఏ రోజు చేయలేదు. అందుకే అది రోజు రోజుకి శృతి మించిపోయి అందరి మీద పడిపోతుంది. దాన్ని రోడ్డున వదిలేశారు అని చెప్పేసి కాంచన చాలా ఆవేశపడుతుంది. అమ్మా ఎందుకమ్మా? ఇక అయిపోయింది కదా! ఆల్రెడీ పారుకి శిక్ష పడింది. దీప సీఎం పదవిలో కూర్చున్న తర్వాత జోష్నకి కూడా తాత శిక్ష వేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు అని చెప్పేసి ఇక దీని గురించి నువ్వేమీ ఎక్కువగా ఆలోచించకు. అంతా అదే జరుగుతుంది. జోష్నకి బుద్ధొస్తుంది. ఏదో ఒక రోజు అది చేసిన తప్పులు అన్నీ త్వరలో తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు పశ్చాత్తాపం పడినా ఎవరూ తన వైపు కూడా చూడరు. అలాంటి పరిస్థితిని జోష్నే తెచ్చుకుంటుంది. దానికి ఎవ్వరం ఏమీ చేయలేము అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కార్తీక్ పదదీప రెస్ట్ తీసుకుందిగానని దీపని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. లోపల కూర్చొని దీప, కార్తీక్ ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక తాత జోష్నకి ఏం శిక్ష వేయిపోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఒకవేళ అమ్మ చెప్పింది నిజమేనేమో, తాత మనవరాలు కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. అక్కడ అత్తకి కూడా నిజం తెలియనివ్వకుండా చేశారు. చూసావు కదా? ఏంటి బావా నువ్వు కూడా తాత విషయంలో అలా మాట్లాడతావు?
తాత ఎవరినైనా ఒకలాగే చూస్తాడు. ఎవరికైనా ఒకే శిక్ష విధిస్తాడు. ఖచ్చితంగా జోష్నకి కఠినమైన శిక్షే పడుతుంది. పడాలి. నువ్వు ఈ మధ్యలో జాలి పడితే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే నువ్వు జాలి పడ్డావా నీ సీటు చిరిగిపోతుంది. ఏదో ఒక రోడ్డు నీ సీటుకి ఎసరు పెడుతుంది. అలా ఎసరు పెట్టి నిన్ను పాతాళానికి తొక్కేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది. ఎన్ని దొంగ పనులైనా చేస్తుంది. వాళ్ళకి అలవాటుగా మారిన పనే కదా! అందుకనే ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జోష్నపై జాలి పడ్డం మానేసి సీఈఓగా నీ పదవిని కాపాడుకుంటూ జోష్న రెస్టారెంట్ పరువుని కూడా కాపాడాలి. జోష్న వేస్తున్న కుట్రలకి, కుతంత్రాలకి నువ్వు కనుక బలైపోతే ఇక నువ్వు ఆ సీఈఓ పదవిలో కూర్చున్నా కూర్చోకపోయినా ఒకటే. నువ్వు ఇక నుంచి ఆలోచించవలసింది సీఈఓ పదవి గురించి, జోష్న రెస్టారెంట్స్ గ్రోత్ గురించి, కంపెనీస్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచన చెయ్యి. అంతకు మించి మరో ఆలోచన నువ్వు చెయ్యొద్దు. జోష్న మీద జాలి పడే పని అస్సలు చేయడానికి లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సరే బావా, నీ ఇష్టం. నువ్వు కోరుకున్నట్టుగానే నేను సీఈఓని అయ్యాను. నేను తాతకి ఎలాంటి పరువు నష్టం తేకుండా తాత తలెత్తుకుని ఉండేలాగే నేను ఆ రెస్టారెంట్ని ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే నాకు సూరజ్ ఉన్నాడు కదా! సూరజ్ హెల్ప్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. సూరజు చాలా మంచివాడు. నిజంగా అలాంటి వాడు నా పక్కన ఉన్నాడు కాబట్టే ఈరోజు నేను గెలిచాను అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును, సూరజ్ అంటే గుర్తొచ్చింది. ఈ గొడవలో పడి సూరజ్కి ఫోన్ చేయడం మర్చిపోయాను. ఒక్కసారి ఉండు మరదలా అంటూ సూరజ్కి కాల్ చేస్తాడు. ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు బ్రదర్ అని చెప్పేసి ఒకరికొకరు పిలుచుకుంటూ ఉంటారు సూరజు, కార్తీక్ ఇద్దరు కూడా. ఏంటి, ఏదైనా ఆలోచిస్తున్నావా ఏంటని కార్తీక్ అంటూ ఉంటాడు. అదేం లేదే, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి సూరజ్. నీ కారణంగానే ఈరోజు నా భార్య సీఈఓ అయ్యింది. నీ తెలివితేటలు, నీ మంచితనం మాకు చాలా బాగా నచ్చాయి. అలా అని నీ తెలివితేటల్ని ఉపయోగించుకుని మా స్వార్థానికి నిన్ను ఉండమని చెప్పడం లేదు. నువ్వు ఉంటేనే అక్కడ కొంతమందికి బుద్ధొస్తుంది. నీకు కూడా లైఫ్ బాగుంటుంది. డబ్బు కోసం ఆశపడే మనిషివైతే కాదు, కానీ మా కోసం నువ్వు మాతోనే ఉంటావని మేము ఆశపడుతున్నాం. ఇది స్వార్థమా అనుకుంటావో, మంచితనం అనుకుంటావో, అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను బ్రో. నువ్వు మాత్రం చాలా మంచివాడివి. నీకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు సూరజ్తో. సూరజు, అలాంటిది మీరు ఏమీ అనుకోవద్దు. నేను మీతో ఉంటాను. మీరు నాకు రుణపడి ఉండిపోయానని ఆలోచన మీ దగ్గర రాకూడదు. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. ముఖ్యంగా దీప గారు మంచితనానికి మారుపేరు ఉన్న మనిషి. ఆమె మనసు మంచిది కాబట్టే ఆమె గెలిచారు. అందుకే నేను కూడా ఆమె పక్కకి వచ్చాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. నీ మంచి మనసే మమ్మల్ని పొగిడేలా చేస్తుందని చెప్పేసి, సరే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు కార్తీక్ అయితే. ఇంక ఇక్కడ చూస్తే కాంచనకి అప్పటికే ఆవేశం ఎక్కువ కదా! కాంచన సుమిత్రకి ఫోన్ చేసేస్తుంది. ఈలోగానే సుమిత్ర, ఏంటి వదిన ఫోన్ చేసావేంటి? నీ కోడలు గెలిచిందని ఆనందంలో ఉన్నావు కదా! అవునవును, నా కోడలు గెలిచిందని ఆనందంలో నేనున్నాను. నీ కూతురు ఓడిపోయిందనే బాధలో నువ్వుంటుంటావు. వదిన, నువ్వేనా అలా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఈరోజు నా కోడలు గెలిచిందనే ఆనందం కన్నా నీ కూతురు చేసిన దుర్మార్గమే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది. ఏమంటున్నావు వదిన? నా కూతురు ఇక ఓడిపోయి వెనక్కి వచ్చింది తప్ప తనేం చేసింది? ఓడిపోయి వెనక్కి రాలేదు. తప్పు చేసి వెనక్కి వచ్చింది నీ కూతురు. నీ కూతురు నా కోడల్ని ఓడించడం కోసం ఆ 20 లక్షల రూపాయలు నష్టం కలిగించింది ఎవరనుకుంటున్నావు? నీ కూతురు, అలాగే పారిజాతం పిన్ని ఇద్దరూ కలిసి ఆ బాలరాజుని తీసుకొచ్చి నాటకమాడించారు. ఈ విషయం మా నాన్నకి కూడా తెలుసు. మీ అందరికీ తెలిసినా సరే మీరెవ్వరూ కూడా జోష్నని మాత్రం ఏమీ అనరు. మీ ఇంటి బిడ్డ కదా! అదే నా కోడలు కొడుకు తప్పు చేస్తే వాళ్లకు శిక్షలు విధిస్తారు. వాళ్ళని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటారు. మీ విషయాల్లో మాత్రం ఎన్ని తప్పులు జరిగినా బయటికి కూడా రానివ్వరు. ఆ ఇంటి కూతురికి ఒక న్యాయం, ఆ ఇంటి కొడుకుకి మరొక న్యాయం జరుగుతున్నాయి. ఆ ఇల్లు అంటే న్యాయానికి ప్రతిరూపం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ శిక్షలు చూస్తుంటే న్యాయానికి ఆ ఇంట్లో చోటే లేదని అనిపిస్తుంది. వదిన, నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నిజమే.
నీ కూతురు ఎప్పటికీ మారదు. నీ కూతురులో మార్పు అనేది ఎప్పటికీ రాదు. అది వస్తుంది అని మనం భ్రమపడుతున్నామంతే. మనల్ని మాయలో పెట్టి పారిజాతం పిన్ని, జోష్న ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నా కోడలు సీఈఓ పదవిలో కూర్చుంది. కానీ నా కోడలు ప్రాణానికి నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా వదినా? ఇన్ని దుర్మార్గాలు చేసింది. ఆ పదవి నుంచి నా కోడల్ని తప్పించడానికి ఎలాంటి పనైనా చేస్తుంది. డబ్బులిచ్చి మనుషుల్ని కొనగలిగే కెపాసిటీ ఉన్న జోష్న రేపొద్దున డబ్బులిచ్చి మనుషుల్ని చంపేయమని తను వేరే రౌడీల్ని పురమాయించదని నువ్వు హామీ ఇవ్వగలవా అని చెప్పేసి చాలా గట్టిగా కాంచన నిలదీస్తుంది సుమిత్రను. దెబ్బకి సుమిత్ర షాక్ అయిపోయి ఫోన్ పెట్టేస్తుంది. జోష్న అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమైంది? ఏంటి సుమిత్ర ఇంతగా గట్టిగా అరుస్తుంది ఏంటి అని చెప్పేసి అందరూ బయటికి అయితే వస్తారు. మమ్మీ ఏమైంది మమ్మీ? ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, అసలు నువ్వు మనిషివేనా? నేను చెప్పిందేంటి, నువ్వు అక్కడ చేసిందేంటి అని చెప్పేసి అంటూ ఉండగా, మమ్మీ నేనేం చేశాను మమ్మీ? చిచి, నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నిజంగా నువ్వు నా కన్న కూతురవేనా అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర. మమ్మీ అదేంటి మమ్మీ? అవును ఏంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు? జోష్న నీ కూతురే కదా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. చిచి అత్తయ్య గారు, మీరు మాట్లాడకండి. అసలు మీరు పెద్ద మనిషేనా? పెద్దరికం ఉన్నవారేనా? అసలు మీ వయసులో ఉన్నవారు పిల్లలకి మంచి చెడు చెప్పాలి. పిల్లలు తప్పుదోవలో నడుస్తూ ఉంటే వాళ్ళని మంచి దారిలో నడిపించాలి. అంతేకాని వాళ్ళు నడుస్తున్న దారిని మీరు కూడా వెళ్ళి ఆ దారిలోనే ఇక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి మీ పెద్దరికాన్ని కూడా పాడు చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? అవును, మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరిని నాకు అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి అసలు రెస్టారెంట్లో ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మావయ్య గారు నిజాన్ని దాచిపెట్టారు. మావయ్య గారు ఎందుకు ఇలాంటి తప్పు చేశారో నాకు తెలియదు. అమ్మ సుమిత్ర, అవును మావయ్య గారు, నేను మీకు చెప్పి పంపించాను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే గడప బయటే ఉండాలి అని చెప్పాను. కానీ ఇప్పుడు మీరు చూస్తే తప్పు చేసిన మనుషుల్ని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుని దాచిపెట్టారు. అంటే మన ఇంట్లో వాళ్ళనే కదా, బయట వాళ్ళు అయితే అదే దీప, కార్తీకు తప్పు చేసి ఉంటే శిక్ష వెంటనే విధించేవారు కదా. వెంటనే కాంచన వదినికి చెప్పి వాళ్ళని ఇంట్లోంచి గెంటేసేవారు కదా. ఈరోజు మీ మనవరాలు అయ్యేసరికి మీకు జాలి కలుగుతుందా? అమ్మ సుమిత్ర, అది కాదమ్మా, నీకోసమే నేను మాట్లాడలేకపోయాను. లేదు మావయ్య గారు, జోష్న చాలా పెద్ద తప్పు చేసింది. దీపకి అన్యాయం చేయాలని చూసింది. దొరికింది కాబట్టి సరిపోయింది. దొరకకపోతే దీప భవిష్యత్తు నాశనం అయిపోయేది కదా. ఆ 20 లక్షల రూపాయల ఆర్డర్లో దీప తెలివిగా వ్యవహరించి ఆ ఫుడ్ అంతా సేల్ చేసింది. లేకపోతే ఆ క్షణమే మీ ఆవేశానికి దీప జీవితం బలైపోయేది. ఆ తర్వాత నిజం తెలిసినా మనమేం చేయగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు మీరు చేసింది కూడా నాకు నచ్చలేదు మావయ్య గారు. అలా అని మీలా నేను ప్రేమ, అభిమానం అంటూ నేను ఉండలేను. నేను కన్న తండ్రినే వదిలేసుకున్నాను తప్పు చేశాడని. తండ్రినే ఇన్నేళ్లైనా సరే నేను క్షమించలేదు. అలాంటిది కన్న కూతుర్ని క్షమిస్తానని ఎలా అనుకున్నారు? నిజం నేను తెలుసుకోలేనని మీరు అనుకున్నారు. నిజం నాకు తెలిసిపోయింది. నేను మీతో చెప్పాను, ఈ గడప లోపల అడుగు పెట్టడానికి లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే న్యాయంగా గెలవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండాలని. వీళ్ళిద్దరూ తప్పు చేశారు. కానీ జోష్న మరింతగా దీపకి అన్యాయం చేయాలని చూసింది. నేను అత్తయ్య గారికి శిక్ష వేయడానికి సరిపోను, కానీ నా కూతురికి శిక్ష వేయడానికి నేను సరిపోతాను. నా కూతురు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు. ఈ ఇంటి గడప బయటే తను ఉండాలి. లోపల అడుగు పెడితే నేను క్షమించను. తను చేసిన తప్పు చిన్నది కాదు. మనమందరం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ జోష్న రెస్టారెంట్ పరువు తీయడానికి తను ప్రయత్నించింది. ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న ఈ ఇంటి పరువుని, రెస్టారెంట్ పరువుని కలిపి తీసి తను మాత్రం సీఈఓ పదవిలో కూర్చోవాలనుకుంది. అంటే దీనికి ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు. దీని స్వార్థం తప్ప ఎవ్వరి గురించి ఆలోచించదు. అలాంటి దాని గురించి మనమెందుకు ఆలోచించాలి మావయ్య గారు? కన్నవాళ్ళు, తాత, అలాగే అయిన వాళ్ళు అని
బంధం, బంధుత్వాలు ఉంటాయి. కానీ దీనిలో నిలువెత్తు స్వార్థం తప్ప బంధం, బంధుత్వానికి చోటే లేదు. ఇలాంటి ఆడదాన్ని నేను కూతురిగా భరించలేను. వెళ్ళిపోమని చెప్పండి మావయ్య గారు అంటూ ఇంట్లోంచి బయటికి గెంటేయమని ఇక తన బ్యాగులు కూడా విసిరేసి ఊహించని షాక్ అయితే ఇస్తుంది సుమిత్ర. అలా జోష్న గురించి కాంచన చెప్పేయడంతో ఇక జోష్నకి ఊహించని షాక్ ఎదురవుతుంది. దెబ్బకి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు పారిజాతం అలాగే జోష్న ఇద్దరూ కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారు కదా! అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.